బాబు మీ దగ్గర ప్రభాకర్ కొంచెం నొక్కమని ఇక్కడ ఎవరు సూపర్వైజరు జాగ్రత్త చూసుకోవాలి. మేము వేసిన మొక్కలు ఒక్క దెబ్బతిన్నా ఊరుకుంటాయి, వేరే విషయం. మా చేత మొక్క నాటించి దాన్ని ఎండబెట్టుకోండి. నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా గ్రీనరీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి కొండల మీద నుంచి, బంజరు భూముల నుంచి, కాలవొడ్ల నుంచి అన్ని చోట్ల, పార్కుల్లో అన్ని చోట్ల కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే సంబంధిత అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని, మొక్కల నాటనాన్ని మొదలు పెడతాం జరిగింది. దీన్ని స్వచ్ఛంద సంస్థలైనటువంటి రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్బు, వాసవి క్లబ్స్, అలాగే ప్రతి గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ విద్యార్థుల చేత వాళ్ళ ఇంట్లో ఒక మొక్క, వాళ్ళు వెళ్ళే దారిలో ఒక మొక్క, ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే ఆ రాష్ట్రంలో 5 కోట్ల మొక్కలు నాటడానికి సులువు అవుతుంది. మొక్కలు నాటడం అనేది ఎంత అత్యవసరం అంటే ఇవాళ పర్యావరణంలోని కార్బోహైడ్రేట్స్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చేది మొక్క. అంటే మనకి ప్రాణవాయువునిచ్చే మొక్కని మనం నాటాల్సిన అవసరం ఉంది, దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది, దానికి కొంచెం నీళ్లు పెట్టి కొంచెం పెద్దదయ్యే వరకు మన బిడ్డలాగా చూసుకోవాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. దీన్ని అమలు చేయటమే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా కార్పొరేషన్ అధికారులు మరి మేము ఇంటికి ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మరి కార్పొరేషన్ నుంచి ఎన్ని మొక్కలు కావాలన్నా సప్లై చేసే పరిస్థితి ఉంది. అన్ని మొక్కలు తెప్పించుకొని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు కూడా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. విజయవాడ నగరంలో ఇంటికి ఒక మొక్క, ప్రతి రోడ్లో కూడా పచ్చదనాన్ని విరజింపజేసేటట్టుగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దానికి ఇవాళ ఈ గాంధీనగర్లో శ్రీకారం చుట్టాం. ఈ కాలువొడ్లన్నింటిని కూడా సుందరీకరణ చేస్తూ ఉన్నాం. కాలువలను కూడా లోపల ఉన్నటువంటి మరి నాచును కానీ, ప్లాస్టిక్ని కానీ, వేస్ట్ని కానీ, గార్బేజ్ని కానీ తొలగించేదానికి కొత్త యంత్రాంగం కూడా కొత్త యంత్రాన్ని కూడా మిషనరీ 5 కోట్లు పెట్టి తెప్పించడం జరిగింది. దాన్ని కూడా ఉపయోగిస్తాం. విజయవాడ నగరానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మళ్ళా ఒక స్వర్ణయుగం స్టార్ట్ అయిందనడానికి నిదర్శనం. అమరావతికి స్వర్ణయుగం, రాష్ట్రానికి స్వర్ణయుగం, విజయవాడ నగరానికి కూడా స్వర్ణయుగం మొదలైంది.